అనంతపురం జిల్లా ఉరవకొండలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రా కదలిరా బహిరంగ సభలో పార్టీ అధినేత నారా చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. సభ సంబంధిత ఏర్పాట్లను ఎమ్మెల్యే లోకేష్, కాల్వ శ్రీనివాసులు పార్టీ నాయకులు కలిసి పరిశీలించారు. బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని నాయకులు తెలిపారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంటులోనూ 1,00,000 మందితో జరిపేటువంటి రా కదలిరా తెలుగుదేశం పార్టీ సమావేశం ఉరవకొండలో 27వ తారీఖు సాయంత్రం జరగబోతోంది. ఏర్పాట్లన్నీ కూడా చకచక ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతంలో నుంచి స్వచ్ఛందంగా తరలి రావడానికి ప్రజలు తమ సంసిద్ధతని వ్యక్తం చేస్తున్నారు. చాలామంది ఫోన్లు చేసి మాకేమన్నా ఆటోలు పెడతారా, సహకరించగలుగుతారా అంటూ మహిళలు ఎంతోమంది అడిగేటువంటి పరిస్థితి వచ్చింది. మొదటిసారి కింద నుంచి ఫోన్లు వింటున్నాం, మేము రావాలనుకుంటున్నాం, మాకు ఏదైనా సపోర్ట్ చేయండి, సహకరించండి, గ్రామంలో ఉన్నటువంటివి సరిపోవడం లేదు అనేటువంటిది. ఎక్కడైనా రాజకీయ పార్టీలు పోయి మీరు రాండి అనేటువంటిది చూసాం. కానీ మేము వస్తాం, రా కదలిరా అన్న పిలుపుకి మేము రావడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటిది ఇవాళ ప్రజానీకం చెప్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయ చరిత్రలో రా తెలుగుదేశం సమావేశాలు ఒక చరిత్రలో మిగిలిపోయే రకంగా జరుగుతాయి. అందులో భాగంగా ఉరవకొండలో జరిగేటువంటి సమావేశం కూడా ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. వర్గంలో తెలుగుదేశం పార్టీ రా కదలిరా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలను ఈ కార్యక్రమంలో ఈ బహిరంగ సభలో ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తారనేటువంటి విధంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జిల్లా నేతలందరూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఉరవకొండ నియోజకవర్గంలో నిర్వహిస్తున్నటువంటి ఈ రా కదలిరా తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి దాదాపుగా 1,00,000 మంది సమీకరిస్తామనేటువంటి విధంగా నేతలు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈరోజు సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల దాకా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ప్రజలు, అదేవిధంగానే కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించేటువంటి క్రమంలో వాళ్ళందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. పెద్ద ఎత్తున డయాస్ను ఏర్పాటు చేశారు. భారీ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈ డయాస్లో పాల్గొనేటువంటి విధంగా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. అయితే బహిరంగ సభా కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు కూడా హాజరవుతారు. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ బహిరంగ సభలో పాల్గొనేందుకు ప్రజలందరూ కూడా ఉత్సాహం చూపుతున్నారనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఉరవకొండ ఎమ్మెల్యే పయావుల కేశవ్ చూపుతున్నటువంటి పరిస్థితి. మొత్తం పైన తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రా కదిలిరా అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ప్రతి పార్లమెంట్లోనూ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రతిష్టాత్మకంగా తీసుకుని అదేవిధంగానే ప్రజలకు తెలుగుదేశం పార్టీ అధినేత ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని వివరిస్తామనేటువంటి విధంగా చెప్తున్నారు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ పాలనలో ప్రజలందరూ కూడా పూర్తిగా నలిగిపోయారు. అరాచక పాలన సాగుతోంది, పూర్తిగా అభివృద్ధి కుంటుపడింది అనేటువంటి విధంగా కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా రాష్ట్రం ఏ విధంగా వెనుకబాటుకు గురైంది అనేటువంటి విధంగా కూడా చెప్తారనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం పైన ఉరవకొండ నియోజకవర్గంలో చేసేటువంటి ఈ బహిరంగ సభ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం హాజరవుతారు. ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంగా తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ ప్రకాష్, రసూల్, 6 టీవీ, ఉరవకొండ.